బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ పిటిషన్ వేసిన వ్యక్తికి ఎలా ఇస్తారు? బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించింది బీఆర్ఎస్ఏ. హరీష్ తో పాటు ఆ పార్టీ పాత్ర ఉంది. రాజకీయ విధానాలపైనే కేసీఆర్ తో నాకు విభేదాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నటువంటి 2-3 మున్సిపాలిటీలలో ఎవరు ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి ఎవరైతున్నారో తనకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చి మొత్తానికైతే బీసీల ద్రోహి మేమే, బీసీలు అంటే మాకు నచ్చదు, బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో ఇప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బీసీలందరూ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చింది అంటే బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి 100% బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి వెనక ఉండి నడిపించింది అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు తేటతెల్లమైపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలకు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోవాలి. 100% బీసీల ద్రోహుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీసీ సమాజం అంతా కూడా చెప్పాలి. ఇప్పుడు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉంది, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘం ఉంది, బీసీ రాజ్యాధికార వేదిక ఉంది. సో ఈవెన్ బీసీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఉంది కదా. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీసీల ద్రోహుల పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్ పైన ముద్ర వేయాల్సిన అవసరం అయితే ఉంది. 100% ముద్ర వేయాల్సిన అవసరం లేదు, అది నిజం. ఎందుకంటే బుట్టంగారి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చిర్రంటే 100% బీసీలను ముంచినట్టే. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని గుర్తుపెట్టుకోవాలి. సో కవిత గారు కూడా అదే చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. బీసీల రిజర్వేషన్ అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎట్లా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు బీసీ అందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.